ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ ఉదయకాలపు శుభంలో తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆస్వాదించునుగాక. ఈ ఉదయకాలమంతయు ఈ దినమంతయు దేవుని కృప కాపుదల మీకును మీ కుటుంబాలకు మెండుగా దేవుడు కురిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఈ ఉదయకాలము దేవుని వాగ్దానమును మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 123వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. ఆకాశమందు ఆశీనుడైన దేవా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో నిబిడలతో మాట్లాడమని నజరుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము కీర్తనకారుడు ఈ విధంగా రాస్తూ తండ్రిని కనపరుస్తున్నాడు. ఆకాశమందు ఆసీనుడవైన దేవా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని చెప్తున్నారు. అనగా చూడండి, కీర్తనకారుడికి ఎంత నమ్మకము. దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడని. అందుకే ఒక మాట రాయబడింది, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని దేవుడు చెప్తున్నాడు. అనగా భక్తుడికి తెలుసు ఆకాశమందు ఎవరున్నారో. అందుకే ఆకాశమందు కనులెత్తుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలరా, మనము కూడా కనులెత్తుతాం. ఎవరి వైపు? ఎవరు సహాయం చేస్తారా? ఎవరు మనకి ఇస్తారా? ఎవరు మనల్ని దీవింపజేస్తారు? ఎవరు మనకు సహాయం చేస్తారని లోక సంబంధమైన అందరినీ చూస్తూ ఉంటాం. కానీ ఎవరు సహాయం చేస్తారో లేదు తెలియదు, కానీ దేవుడు మాత్రం తప్పక సహాయం చేస్తారు. అందుకే కీర్తనకారుడు మనుషుల మీద ఆధారపడక ప్రభువు మీద ఆధారపడుతున్నారు. కీర్తనకారుడుకు ఎంత చక్కగా అర్థమైందో చూడండి. అందుకే ఆకాశమందు ఆశీనుడైన దేవా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను అని చెప్తున్నాడు. ఎవరైతే దేవుని తట్టు కనులెత్తుతారో వారిని ప్రభు కనికరించుక మానడు. ఎందుకంటే ప్రభువు మీద ఆధారపడటం, దేవుడి మీద ఆధారపడటం ప్రభువుకి ఎంతో ఇష్టం. నీవు ప్రభు వైపు చూస్తే కృపగల తండ్రి కంపల్సరీ నీ వైపు చూస్తాడు. ఈ ఉదయకాలమున నీవు దేవుని వైపు చూడాలా. ఈ ఉదయకాలమున నీ కనులు ఆకాశం వైపు వెత్తాలా. దీవెన ఆశీర్వాదములు ప్రభు దగ్గర నుంచి వస్తాయి, ఏ మనుషుల దగ్గర నుంచి రాదు. ఈరోజు నీకు జరగవలసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా? అయితే నువ్వు ప్రభు వైపు చూడు, దేవుడు కార్యం చేస్తాడు. నీ సమస్యలు, నీ బాధలు, నీ వేదనలు, నీ బలహీనతల నుండి విడుదల కలిగిస్తాడు. ప్రతి సహాయము ప్రభు దగ్గర నుంచి వస్తుంది. కనుక మనము దేవుని వైపు, ఆకాశం వైపు కనులెత్తుదాం. తండ్రి వైపు చూద్దాం. తండ్రి మీద ఆధారపడదాం. కృపగల తండ్రి ఈ ఉదయకాలమంతయు మనల్ని దీవించులాగన, ఆస్వాదించులాగన, మనము చేయు పనులన్నీ సఫలపరచులాగన, ప్రతి కార్యము ఆయన నామములు మనకు తీర్చులాగన, మనందరము ఈ ఉదయకాలమున దేవుని వైపు, ఆకాశమందు ఆశీనుడైన దేవుని వైపు మన కనులెత్తి కృపగల తండ్రిని ప్రార్థన చేద్దాం. ఆ కృపా ధన్యత ప్రభు మనందరికీ ఈ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ సమయంలో ప్రభువా, అయా నీ దాసుడు ప్రభువా, కీర్తనకారుడు తండ్రి, ఆకాశమందు ఆశీనుడైన దేవా, నీ వైపు నా కనులెత్తుచున్నానని ఈ వాగ్దానం ద్వారా మీరు నాతో, నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మేము కూడా తండ్రి ఆకాశం వైపు కనులెత్తుతున్నాం. మాకు సహాయం ఈ యొద్ద నుండే మాకు వస్తుంది ప్రభువా. కనుక ఈ ఉదయకాలమున ఈ వాక్యం ఇచ్చిన నీ బిడ్డల జీవితాల్లో మీరు కార్యం చేయండి. ఎవరికైతే అవసరత ఉన్నదో వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. కార్యము చేయండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టండి. ఆపదలో ఉన్న వారిని విడుదల కలిగించండి. అవసరాలతో ఉన్నవారికి అవసరాలు తీర్చండి. ప్రతి కార్యము మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ప్రతి అవసరతలు మీ నామములో తీర్చబడునుగాక. కనికరించి బలపరిచి గొప్ప కార్యము జరిగించి తండ్రి, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మీ రక్తంతో బిడ్డలను ముద్రిస్తూ ఈ దినమంతయు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మీ కృపతో నింపి బలపరచమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలమంతయు, ఈ దినమంతయు దేవుని కృప, ఆయన సన్నిధి, ఆయన కాపుదల మీకును మీ కుటుంబాలకు మెండుగా
ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బుని స్వరం గుడారాల పండుగ, 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు కనుక రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైత్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.